కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య ప్రకారం ఈసారి హోలీ రోజుగా కుంభరాశిలో 4 గ్రహాలు సంయుక్తంగా ఉండటం వల్ల అనేక రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం, చతుర్గ్రహయోగం, అలాగే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడే మాలవ్య రాజయోగం ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యోగాలు కొన్ని రాసుల వారికి కొత్త విజయదశను ప్రారంభించగలవు. హోలీతో ఈ రాసులకు అదృష్టం, ఆకస్మిక ధనలాభం. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా? సనాతన ధర్మంలో ఉపవాసాలు, పండుగలు ఎంతో పవిత్రమైనవిగా భావించబడతాయి. ప్రతి పండుగకు సంబంధించిన తిథి, గ్రహస్థితి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడి 12 రాసులపై ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం హోలీ మరింత విశిష్టమైనదిగా భావించబడుతోంది. మార్చి 3న ఫాల్గుణ పూర్ణిమ సందర్భంగా హోలికా దహన్ జరగనుంది. చాలా ప్రాంతాల్లో అదే రోజున, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4న రంగులతో హోలీ వేడుకలు జరుగుతాయి. జ్యోతిష్య ప్రకారం ఈసారి హోలీ రోజున కుంభరాశిలో 4 గ్రహాలు సంయుక్తంగా ఉండటం వల్ల అనేక రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం, చతుర్గ్రహయోగం, అలాగే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడే మాలవ్య రాజయోగం ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యోగాలు కొన్ని రాసుల వారికి కొత్త విజయదశను ప్రారంభించగలవు. హోలీ రంగుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీక. ఎరుపు శక్తి, ఉత్సాహానికి సూచిక. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం. పసుపు జ్ఞానం, ఆనందం, కాంతి, శ్రేయస్సుకు చిహ్నం. సూర్యునితో సంబంధం కలిగి ఉండటం వల్ల అత్యంత శుభప్రదం. ఆకుపచ్చ ప్రకృతి, సమతుల్యత, మానసిక శాంతి సూచిస్తుంది. నీలం స్థిరత్వం, భక్తి, విశ్వాసానికి చిహ్నం. గులాబీ ప్రేమ, ఆప్యాయత, అందానికి సూచిక. మీరు కోరుకునే భావోద్వేగానికి అనుగుణంగా రంగులను ఎంచుకోవడం మంచిది. ఉత్సాహం కోసం ఎరుపు లేదా పసుపు, శాంతి కోసం ఆకుపచ్చ లేదా నీలం అనుకూలంగా ఉంటాయి. ఈ రాజయోగాల వల్ల లాభపడే రాసులు. కుంభరాశి. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం, సూర్యుడు, కుజుడు సంయోగం వల్ల మంగళాదిత్య రాజయోగం, అలాగే 4 గ్రహాల సమూహం వల్ల చతుర్గ్రహయోగం ఏర్పడుతున్నాయి. శుక్రుడు మార్చి 2వ తేదీ 2026న మీనరాశిలోకి ప్రవేశించి మాలవ్య రాజయోగం సృష్టిస్తాడు. ఈ సమయం మార్చి 26, 2026 వరకు శుభప్రదంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి, ప్రతిష్ఠ పెరుగుదల. వృషభరాశి. శుక్రుడు అధిపతి కావటంతో మాలవ్య రాజయోగం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. సంపద వృద్ధి, వృత్తిలో పురోగతి, కుటుంబ సౌఖ్యం. మిథునరాశి. బుధాదిత్య రాజయోగం మిథునరాశివారికి ఎంతో అనుకూలం. తెలివితేటలు పెరుగుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు. సింహరాశి. ఈ సమయంలో కీర్తి, నాయకత్వ గుణాలు మెరుగుపడవచ్చు. పదోన్నతి అవకాశాలు, సమాజంలో గౌరవం. తులారాశి. శుక్ర ప్రభావం వల్ల మంచి రోజులు ప్రారంభమవుతాయి. కోరికల సాధన, విజయ మార్గం స్పష్టత, సంబంధాలలో ఆనందం. ఈసారి హోలీ గ్రహస్థితుల దృష్ట్యా విశేష శుభప్రదమైనదిగా భావించబడుతోంది. అయితే జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలిపై ఆధారపడి మారవచ్చు. హోలీ అసలు సందేశం ప్రేమ, ఐక్యత, ఆనందం. రంగులతో ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సును ఆకర్షిద్దాం. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.